హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉంది ప్రోగ్రామ్ అనేది చూద్దామండి. 18వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం అంటే 19వ తారీఖు 4వ నెల శనివారం రోజు ఆచరించే ఉదయం పూజ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, పంచమి, ఇవాళ శుక్రవారం, మూలా నక్షత్రం. చాలా విశేషమైన నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అంటేనే మనకి గుర్తుకొచ్చేది సరస్వతీమాత, హనుమంతుడు. మూలా నక్షత్రంలో చాలా పెద్ద వాళ్ళు, గొప్పవారు కూడా జన్మించి ఉన్నారంట అండి. ఈ నక్షత్రంలో సాధారణంగా జన్మించిన వారు ఉన్నత స్థాయిని అధిష్ఠించుతారంట. అదేవిధంగా ఈ మూలా నక్షత్రం వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందంట. కానీ వీళ్ళ గుణం మాత్రం చాలా ప్రేమ గుణం కలిగిన వారై ఉంటారంట. అదేవిధంగా ఈరోజు మన మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం సం సరస్వతియే నమః, ఓం సం సరస్వతియే నమః, ఓం సం సరస్వతియే నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. మన సంస్కారంలో మార్పు వచ్చింది. మనం విద్యను అభ్యసించడంలోనూ మార్పు వచ్చింది. మన సమాజంలోనూ మార్పు వచ్చింది. ఇలా మనము కాలానికి అనుగుణంగా మారుకుంటూ వెళ్ళాం. కానీ అనుగుణ మరియు ఇచ్చా సంకల్పంలో మాత్రం మార్పు అనేది రాలేదు. ఇచ్చిన మాటను మనమే మానుకోకుండా మనం అనుకున్నాం అనుకోండి, ఎవరికైనా మాట ఇచ్చేసి ఆ మాటను నెరవేర్చకుండా ఉంటే ఆత్మ అనేది శోభించడం ప్రారంభమవుతుందంట. అలా ఆత్మ శోభించడం ప్రారంభమైందంటే మన జీవితంలో ఏది కూడా మనము సాధించలేకపోతూనే ఉంటాం. అలాగే ఈరోజు మనము సరస్వతి గురించి చెప్పడం జరిగింది కదా అండి. సరస్వతి నమసుభ్య వరదే కామరూపిణి అనే శ్లోకం మనందరికీ తెలిసిందే కదా. దాని అర్థం కూడా ఈరోజు తెలియజేయడం జరిగిందండి. సరస్వతి నమసుభ్యం అంటే దానికి అర్థం, సరస్వతి నీకు నా మనసుపూర్వకంగా వందనంను తెలియజేస్తున్నాను అని అర్థం. వరదే కామరూపిణి అంటే వరాలు ఇచ్చే దేవి. ఎవరు ఏ మనసులో దేనిపైన ధ్యాస పెడతారో ఆ రూపకంగా వాళ్లకు కనబడుతూ ఉంటావు. ఆ రూపం ధరించే దేవి నువ్వు అని అర్థమండి. విద్యారంభం కరిష్యామి సద్గురు భవతుమే సదా అంటే నేను ఏదైతే చేస్తున్నానో మంచిగా సక్సెస్ కావాలి అని అర్థం. ఓపెనింగ్ మనం చేస్తుంటాం కదా, ఓపెనింగ్ పెట్టినప్పుడు అక్కడికి నలుగురు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఒక ఫౌండేషన్ను పెడతారు. దానిపైన మనము సంతోషాన్ని పెడతాము కదా, ఆ నమ్మకమే అనేదే భగవంతుడు. ఇలా ఈ శ్లోకానికి అర్థం అండి. అదేవిధంగా మూలా నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి కదా. ఏ పాదాలను బట్టి ఒక్కొక్కరికి ఎలాంటి దోషాలు ఉంటుంది అనేది, ఏ పాదం వారికి ఎలా ఉంటుంది అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది దోషాలు అనేవి. అదేవిధంగా కాలయ తస్వే నమః అంటున్నారు. కాలాన్ని బట్టి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. పూర్వంలోనే మూఢనమ్మకాలు అనేవి ఉండేవి. అదేవిధంగా వ్యక్తిత్వాన్ని, స్థితిగతులను బట్టి స్థానాలు మారుతుంది. మంచి మాట కానీ దీన్ని మంచి మాటగా ఎవరు ఒప్పుకోరు. అదేవిధంగా మీకొక న్యాయము, మీ తండ్రి గారికి ఒక న్యాయము అని మనం వాడుక పదంలో వింటూ ఉంటాం కదా. అంటే అట్లా ఎవరు ఒప్పుకోరంట అండి. లేదు కాదు, అందరికీ ఒకే ధర్మము అంటారు కదా. జ్ఞానాన్ని బట్టి, స్థితిగతులు బట్టి ధర్మము కూడా మారుతుందంట అండి. దీన్ని ఎవరు అంగీకరించారంట. చాలామంది వాళ్ళకి ఒక న్యాయం అని అంటూ ఉంటారు, వాళ్ళకు ఇంకొక వాళ్ళకి వేరొక న్యాయం అని అంటూ ఉంటారు. మనుషులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి సాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. వ్యక్తులను బట్టి వ్యక్తిత్వం కూడా మారుతుంది. కానీ మనం ఎవరికైనా ప్రతిజ్ఞ చేశామనుకోండి, ఎవరికైనా అంటే మాట ఇచ్చామనుకోండి, అది మాత్రం మనలోనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రతిజ్ఞ చేసుకుంటే అక్కడ కట్టుబడి ఉండాలి, మాట తప్పకుండా. అంటే మీరు అది మోసం చేసుకున్నట్టు అని అర్థమండి. ఎప్పుడు మీ మాట అనేది నిలబడదు. కాబట్టి మనం చేసామనుకోండి, మనము ఎవరికైనా ఎక్కడైనా మాట చెప్పామనుకోండి, ఆ వీళ్ళు మాట పైన నిలబడరు, వీళ్ళు చెప్పేది నా మాట నిలకడగా ఉండదు అని మనను అంటూ ఉంటారు కదా.
అలా కాబట్టి మనం ఎవరికైనా ఏమైనా ఇస్తామనో ఏదైనా చేస్తామనో ప్రతిజ్ఞ చేసినప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చాలండి. అలా మాట ఇచ్చి తప్పుకోకూడదని ఈరోజు మంచి మాటగా చెప్పడం జరిగిందండి. వ్యక్తికి వ్యక్తిత్వానికి రెండిటికి మధ్యలో కూడా తేడా అనేది ఉంటుందంట అండి. దానికి అర్థము ఇప్పుడు చెప్పుకుందామండి. ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. చాలా మంచివాడు. రాజ్యపాలన కూడా మంచిగా చేస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ రాజ్యంలో ఒకతను అందరిని ద్వేషించడము, హింసించడము అలా చేసి ఒక వ్యక్తిని కూడా చంపేస్తాడు. అలా చంపిన విషయం రాజుగారికి తెలిసిన తర్వాత మంత్రిని చెప్పేసి వాళ్ళ భటులను ఇచ్చి పంపించి ఆ వ్యక్తిని బంధించుకొని తీసుకురమ్మని చెప్పి పంపుతారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మహారాజు ఆ వ్యక్తికి మరణదండన శిక్షగా వేస్తాడు. కానీ ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలండి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి తాను ఒక మనిషిని చంపితే తనకి పైన ఉన్న రాజు ఒక శిక్ష వేస్తున్నాడు. కానీ ఇక్కడ రాజు కూడా అదే పని చేశాడు. అంటే రాజు కూడా అతనికి మరణశిక్ష వేయాలని చెప్పాడు. అతడు మూర్ఖుడు కాబట్టి అతడికి మరణశిక్షణ వేయాలని చెప్పాడు. చెప్పినాక తనని తీసుకెళ్ళి మరణశిక్ష వేశారు. కానీ ఆ రాజుకు పనిష్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే అతనికి పనిష్మెంట్ ఉండదు. అదే పని ఇంకొక వ్యక్తి చేసినప్పుడు ఆయన ధర్మానికి కట్టుబడి ఉండి వ్యక్తికి వ్యక్తిత్వానికి ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి తను శిక్షించడం వల్ల అతన్ని ఎవరు నిందించరు, దూషించరు. అలాగే మనం వ్యక్తికి వ్యక్తిత్వానికి ధర్మానికి తేడాలేంటి అనేది ఇదే అండి. అదేవిధంగా స్థితిగతులను బట్టి కూడా మారుతూ ఉంటుంది కాలము. దాని ఆలోచనల్ని అందుకే యద్భావం తద్భవతి అన్నారు. మన ఆలోచనలను బట్టి మన జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఆధారపడి ఉంటుందని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం. మనము నుదుటన తిలకాన్ని ధరించుతాం కదా అండి. తిలకం కానీ కుంకుమని కానీ మనమైనా పొద్దున లేచి ఏదైనా పూజ ఆచరించి తర్వాత కుంకుమని అనేది మన నుదురు పైన పెట్టుకుంటాం కదా. పెట్టుకొని మనం ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం. వచ్చిన తర్వాత సాయంకాలం అయింది. మనం సాయంకాలం మొహం కడుక్కున్నప్పుడు ఆ బొట్టు అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కుంకుమ అనేది ధారణ చేస్తాం. అలాగే మనం అంటే ఎక్కడెక్కడో తిరిగితే మనకి ఏదేదో కర్మలు అంటుకుంటాయి. ఎక్కడో మనం మంచి ప్లేస్లోకి వెళ్తాము, చెడ్డ ప్లేస్లోకి వెళ్తాము. అవన్నీ కూడా ఆ బొట్టు పైన అనేది పడుతుంది ప్రభావం అనేది. మనము బొట్టు పైన ఎలా పడుతుందో అలాగే మన ఒంటి మీద ఉన్న వస్తువుల మీద కూడా అలాగే పడుతుంది. మనం రోజు స్నానం ఆచరిస్తాం. అదేవిధంగా బట్టల్ని కూడా రోజు ఉతుక్కుంటాం. అలాగనే ఇవన్నీ చేసినప్పుడు మనం నుదుట ఉన్న మాత్రం స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ బొట్టును మాత్రం మార్చమండి. అది చాలామంది చేసే పొరపాటు అండి. అలా చేయకూడదంట. మన నుదుటి పైన మనం స్టిక్కర్ పెట్టుకుంటున్నాం కదా, అసలు అది వేరే దేశం సాంప్రదాయం అంట. కానీ ప్రస్తుతం మనం అందరం ధరించుతున్నాము. ఆ స్టిక్కర్ అనేది ఏ రోజుకి ఆ రోజు మార్చుతూ ఉండాలంట అండి. మనము ఇది పెట్టుకొని తీసేసి స్నానం చేసేటప్పుడు కానీ మొహం కడుక్కున్నప్పుడు కానీ అది తీసి మనకి ఎక్కడన్నా గోడకి అక్కడ అలా పెట్టేసి మళ్ళీ తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ మన నుదుటి పైన పెట్టుకోకూడదంట. ఎందుకంటే మనం అది పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం. అది నెగిటివ్ ఎనర్జీని అంతా అది స్వీకరిస్తుందంట. ఆ ఎనర్జీ మళ్ళీ దాన్ని మనం ధరించుకోవడం వల్ల మనం బయట ఎక్కడో ఏమేమో మన పైన పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మనము ఒంటి మీదనే ఉంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అలా నుదుటి పైన ఎప్పుడు కానీ ఒకటే స్టిక్కర్ను 2-3 రోజులు 4-5 రోజులు అలా వాడకూడదంట అండి. ఏ రోజు ఆ రోజే పెట్టుకోవాలంట. మళ్ళీ తీసిన స్టిక్కర్ని కూడా ఏదైనా టిష్యూ పేపర్కి అంటించేసి దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసేయాలంట. అంతేకాని అది కూడా ఎక్కడ పడితే అక్కడ గోడలకు పెట్టడము, ట్యాప్లకు పెట్టడము, బకెట్లకు పెట్టడం అలాంటివి కూడా చేయకూడదంట అండి. మనము తిలకధారణ మనము తిలకధారణ అనేది చేసేదంట. కానీ అది కాస్త అభివృద్ధి చెంది బొట్టు పిల్లలాగా మారిపోయి మనం బొట్టు పిల్లలాగా ధరిస్తున్నాము. ఈ స్టిక్కర్ అనేది మనకి పూర్వకాలంలో వైద్యులు సూచించేవారంట అండి. కొంతమంది గర్భిణీ స్త్రీలకు అయోడిన్ లోపం ఉండేదంట. ఆ కాలంలో ఈ అయోడిన్ స్టిక్కర్స్ అనేవి వచ్చేదంట. ఆ స్టిక్కర్స్ అనేవి నుదుటన పెట్టుకోవాలని చెప్పేదంట. అలా పెట్టుకోవడం వల్ల కొద్దిగా మన బాడీలో అయోడిన్ అనేది ఇమిడిపోతుంది. దాంతో అయోడిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అలా డాక్టర్లు సూచించేవారంట అండి. మళ్ళీ వాళ్ళు కూడా చెప్పేవారంట, మనము స్టిక్కర్ని పెట్టుకున్నప్పుడు ఆ స్టిక్కర్ ఒకరోజే ధరించాలి, మళ్ళీ మరుసటి రోజు దాన్ని తీసి కొత్త స్టిక్కర్ని పెట్టుకోవాలని చెప్పేవారంట. అలా
మనకు పూర్వకాలంలో వైద్యులు సూచన ప్రకారం స్టిక్కర్స్ అనేవి వాడడం జరిగిందంట. ఇది మన దేశంలో సాంప్రదాయం కాదంట అండి. వేరే దేశ సాంప్రదాయాన్ని మనం తీసుకున్నామంట అండి. కానీ అది రాను రాను స్టిక్కర్గా మారిపోయి తిలకము బందు పెట్టేసి స్టిక్కర్లు ధరించడం స్టార్ట్ చేశారంట. కానీ ఆ స్టిక్కర్లని ఎప్పుడు కానీ ఏ రోజుదే ఆ రోజు మార్చేస్తూ ఉండాలంట. ఇది ఈరోజు మన సాంప్రదాయంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం అంటే శనివారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు శనివారం షష్ఠి కాబట్టి మనము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము చదువుకోవాలండి. రేపు ఉదయాన్నే లేచి మంచిగా స్నానం ఆచరించుకున్న తర్వాత ఎవరైనా కానీ ఎంత ప్రయత్నించినా కానీ వివాహం కావట్లేదు, వివాహము మధ్యలో ఆగిపోతుంది అని బాధపడుతూ ఉంటారు కదా అండి. వారు వివాహం కాని వారైనా ఆచరించవచ్చంట అండి పూజ. లేదంటే వాళ్ళ పేరు చెప్పి తల్లిదండ్రులు అయినా కూడా ఆచరించవచ్చంట. లేదా ఎవరికి వారు కూడా ఆచరించుకోవచ్చంట. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత కోసం కూడా చేయవచ్చు. కుజదోషం ప్రభావంతో బాధపడుతూ ఉన్నవారు కూడా ఆచరించవచ్చంట అండి పూజని. రేపు కొబ్బరికాయను చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవాలండి. లేదా అది చదవరాని వారు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే నామాన్నైనా జపించుకోవాలండి. తదుపరి ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఆ నీరును ఒక గ్లాసులోకి తీసుకోవాలంట అండి. తీసుకున్నాక ఆ కొబ్బరికాయను దేవుడి ముందు 2 ముక్కలు పెట్టేసి నైవేద్యంగా సమర్పించుకోవాలి. తదుపరి ఆ గ్లాసులోని నీరును 3 సార్లు సంకల్పం అంటే మన మనసులో ఏది ఉందో అది సంకల్పన చేసుకొని 3 సార్లు ప్రదక్షిణ మన పైన చేసుకొని తదుపరి ఆ నీళ్ళు ఏదైనా చెట్టు మొదట్లో పోసేయాలంట అండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వివాహం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుందంట. కుదిరితే అందరూ వివాహం కాని వారందరూ ఆచరించుకోండి. ఒకవేళ వాళ్ళు చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులైనా కూడా ఈ పూజని ఆచరించవచ్చంట అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించే యోగక్షేమం అండి. మన పిల్లలకి చదువు కోసమని ఈరోజు సరస్వతి మాతని మనం ఆచరించుకోవాలండి. అమ్మవారికి ఈరోజు సాయంత్రం తెల్ల పూలతోటి ఆరాధన చేయాలండి. ఉగ్ర సరస్వతి స్తోత్రాన్ని కానీ సరస్వతి అష్టకాన్ని కానీ పఠించుకోవాలి. తదుపరి పసుపు అక్షంతలతోటి అమ్మవారిని అర్చించుకోవాలి. పూజానంతరం అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు సరస్వతి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. విద్యలో రాణిస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.